నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. తిరుప్పావై పాసురాలలో 16వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదాగీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదాగీతమాలికలో ఉన్నటువంటి 16వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, 10 మంది గోపికలను నిద్ర నుంచి మేలుకొల్పిన తర్వాత గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొల్పటానికి నందుని భవనానికి వెళుతుంది. అలా నందుని భవనానికి వెళ్ళినప్పుడు ఆ భవనం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులకి, గోదాదేవి గోపికలకి మధ్య జరిగినటువంటి ఆ సంవివాదం మొత్తం కూడా ఈ 16వ పాసురంలో గోదాదేవి మనకు తెలియజేస్తోంది. ఈ 16వ పాసురాన్ని, దానిలో ఉన్న భావాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, 16వ పాసురంలో ద్వారపాలకులతో గోదాదేవి ఏం పలుకుతోందంటే, ద్వారపాలకులారా, భవన రక్షకురారా, నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక, మణికవాటములతో రణమాలికలు తోడ, రమ్యకేతనతతుల రత్న దీపిక గముల, కళలతో అలలారి వెలలేక వెలిగేటి భవనమోహనమైన భవనమును తెరువరా అంటూ ద్వారపాలకులతో పలుకుతోంది. ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు, ఇంద్రజాలము చేయు నందనందనుడు, పరవాద్యమిత్తునది పలుకునిచ్చినవాడు, సరసిజాక్షుడు దివ్య సౌధమునందున్నాడు, ప్రభుని మేల్కొల్పుటకు పడివచ్చినామిచటకు మరివేరు లాభములు మాకేమియును వలదు, కరుణించి కాదనక తెరువుడిక ద్వారముల సేవించదము దేవదేవు శ్రీచరణముల అంటూ కీర్తిస్తోంది. అంటే ద్వారపాలకులతో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలని, ఆ ద్వారాలు తెరవమని ఏ విధంగా అడుగుతోందో ఇక్కడ మొత్తం కూడా 16వ పాసురంలో చెప్తున్నారు. ద్వారపాలకులారా, భవన రక్షకులారా, నందగోపుని సౌధ ద్వారములు తెరువుడిక, నందుడి ద్వారాలు తెరవండి, శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవాలి. మణికవాటములతో రణమాలికలు తోడ, రమ్యకేతన తతుల రత్న దీపిక గముల, అంటే అద్భుతమైనటువంటి మణిమయ సౌధమైనటువంటి ఈ భవనం తలుపులు తెరవండి. వెలలేక వెలిగేటి భువన మోహనమైన భవనమును తెరువరా, ఈ భవనమును తొందరగా తెరవండి. ఎందుకు తెరవాలంటే, ఇంద్రనీలపు మేని సుందరాంగుడు వాడు, అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలి. ఇంద్రజాలము చేయు నందనందనుడు, ఆయన మాయావి, ఆయన్ని దర్శించుకోవాలి. పరవాద్యమిత్తునది పలుకునిచ్చినవాడు, పరయనే తప్పెట లాంటి వాద్యాన్ని మాకు అనుగ్రహించి ఇస్తానని ఆయన పలికాడు, దాన్ని స్వీకరించాలి. సరసిజాక్షుడు దివ్య సౌధంబునందున్నాడు, ఆయన లోపల నిద్రిస్తున్నాడు, ఆయన్ని దర్శించాలి. ప్రభుని మేల్కొల్పుటకు పడివచ్చిన ఆమెచటకు మరివేరు లాభములు మాకేమియును వలదు, మాకు ఎలాంటి లాభాలు అక్కర్లేదు, ఎలాంటి ఫలాపేక్ష అక్కర్లేదు. స్వామివారు నిద్రిస్తుంటే ఆ నిద్రా సౌందర్యం చూడాలి, నిద్ర నుంచి ఆయన్ని మేల్కొల్పాలి, మేము అందుకే వచ్చాము, తలుపులు తెరవండి. కరుణించి కాదనక తెరువుడిక ద్వారముల సేవించదము దేవదేవు శ్రీచరణముల, ద్వారములు తెరవమని ద్వారపాలికలతో పలుకుతోంది. అయితే ఇక్కడ ఉన్న విశేషార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ద్వారములు తెరవమని ద్వారపాలకులతో పలికితే వాళ్ళు తెరవరు. అప్పుడు గోదాదేవి త్వరగా తెరవమని ద్వారపాలకులతో పలుకుతుంది. అయితే తాళాలు ఇక్కడే ఉన్నాయి, నువ్వే తీసుకొని నువ్వే ద్వారములు తెరుచుకో అని గోదాదేవితో ద్వారపాలకులు పలుకుతారు. అప్పుడు గోదాదేవి ఏమంటుందంటే, అమ్మో, ఆ తాళములు మా మాట వినవు, గట్టిగా బిగుసుకుంటాయి, శ్రీకృష్ణ పరమాత్మ నిద్రకు అంతరాయం కలుగునేమోనని మేము ఎంత ప్రయత్నించినా ఆ తాళములు మా మాట వినకుండా గట్టిగా బిగుసుకుంటాయి, కాబట్టి నువ్వే ద్వారములు తెరువు అని ద్వారపాలకులతో గోదాదేవి పలుకుతోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తున్నటువంటి భవనం తలుపులు తెరవటం అంటే మన హృదయం అనేటటువంటి భవనం తలుపులు తెరుచుకొని కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే తాళములు మా మాట వినవు అని గోదాదేవి పలుకుతోందంటే మన ఇంద్రియాలు మన మాట వినవు. తాళములు తెరవాలి అంటే అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి,
జ్ఞానాన్ని పెంచుకోవాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఇక్కడ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే తలుపులు తెరుచుకోవాలి, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి తాళాలు తెరుచుకోవాలి, అప్పుడు జ్ఞానం అనేటటువంటి కృష్ణుడి దర్శనం అవుతుంది అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఇక్కడ తాళములు మాట వినవు అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే మన అజ్ఞానం మన మాట వినదు, మన అహంకారం మన మాట వినదు. వాటన్నిటినీ పక్కన పెట్టి కృష్ణతత్వం వైపు అడుగులు వేస్తేనే తలుపులు తెరుచుకున్నట్టు, తాళములు తెరుచుకున్నట్టు జ్ఞానం తెరుచుకుంటుంది. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకొని కృష్ణతత్వంలోకి రండి అని ఆండాళ్ తల్లి మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తోంది. అది ఈ పాసురల్లో ఉన్నటువంటి విశేషార్థంగా మనందరం అర్థం చేసుకోవాలి. రేపటి తిరుప్పావై పాసురాలలో 17వ పాసురంలో ఉన్నటువంటి అర్థమేంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. దేహము మాయ వల్ల ఏర్పడిందంట, కానీ దేహమే లేకపోతే మాయకి స్థానం ఏంటని వీడు అడుగుతున్నాడు. దేహం లేకపోతే మాయకి స్థానం ఏది అంటే మాయను ఆశ్రయించుకుని దేహములు ఉన్నాయా, దేహాన్ని ఆశ్రయించుకుని మాయ ఉందా అని చర్చ చేస్తాడు. అప్పుడు మాయ చక్కటి ఉపన్యాసం ఇస్తుంది. మాయాకార్యములు ఇవన్నీ కూడా నువ్వు దేహము నేను అనుకోవడం అనేది ఒక మాయ, దానివల్ల దేహంతో ఏర్పడి మాయా ప్రపంచాలు తిరుగుతున్నావు అని చర్చ చాలా విశేషం. అంటే మాయ అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి చర్చ, మాయా జీవ సంవాదం, ఇలాంటి అద్భుతమైన ఘట్టాలు దీనిలో ఉన్నాయి అని చెప్పి మొత్తానికి ఏమిటి అర్థమైందో తెలుసా, మాయని జయించడం మహా కష్టం. ఇప్పుడు కూడా తెలిసింది కదా, పక్కన విష్ణువు ఉన్నా నువ్వు అడుగుతున్నావు. అందుకే సా మాయా, ఈ మాయ ఎవడిదో తెలుసా, మాయని జయించాలి. ఎలా జయిస్తావు? మాయతో యుద్ధం చేస్తావా? ఒకరింటికి వెళ్ళాం, కుక్క మీదకి వచ్చి అరుస్తోంది, టామీ టామీ వెళ్ళకెళ్ళంటే వెళ్ళదు. ఇంటి యజమాని పేరు పెట్టి రా బాబు మీ కుక్క వచ్చేస్తుందని అంటే ఇంటి యజమాని టామీ లోపలికి రా అనగానే అప్పుడు లోపలికి వెళ్ళగలవు. అందుకే కుక్కని బతిమలాడుకో, కుక్క ఎవడిదో వాడిని బతిమలాడు, అప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే మాయ ఎవడిదో వాడిని పట్టుకో. ఈ మాయ గురించి డిస్కషను చర్చ చేసి దీన్ని ఎలా దాటడం ఎందుకు? సా మాయ అది ఎవరిదో తెలుసుకో. ఎగరు పడుతున్న కుక్క యజమాని ఎవడో తెలుసుకుంటే నీకు ధైర్యం. సా మాయ తవ పుత్రస్య, నీ కొడుకుదయ్యా మాయ. కల్కే ఎవడైనా మళ్ళీ కొడుకనగానే ఇంకోటి అనుకుంటావు. కల్కే విశ్వాత్మన ప్రభోహో, నువ్వు కృష్ణుడి భక్తుడు అంటున్నావు. ఆ కృష్ణుడే ఈ కల్కి. స్పృహ రావట్లే నీకు? ఇంకా ఎంత చెప్పినా కల్కి వేరు కృష్ణుడు వేరు అనుకుంటూ ఉంటాం మనం. ఆయన ఒక్కడే, నీకు ఇంకా తెలియట్లేదా? కల్కే విశ్వాత్మన ప్రభో తాం విజ్ఞాయ యథా కామం చరగాం హరిభావన. చూసారా, మోక్షం అంటే ఎక్కడికో పారిపోవడం కాదు, స్వేచ్ఛగా భూమి మీద విహరించాలి. అది మోక్షం. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారి ఈ భూమి కావచ్చు మరో భూమి అంతే, కాలానాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళావు, ఏం డెవలప్మెంటు, అది అభివృద్ధి. కానీ ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళ్ళావు, ఎక్కడన్నా ఇదే. ఇక్కడే స్వేచ్ఛగా తిరుగు. ఎవడు స్వేచ్ఛగా తిరగలడో తెలుసా? భూమి మీద ఒక్కడే తిరగలడు. ఎవడు పరమాత్మ తాదాత్మ్యం చెందుతాడో, ఆ పరమాత్మని అంతరా దర్శిస్తాడో వాడు భూమి మీద ఆనందంగా తిరుగుతాడు, ఒక సుఖయోగింద్రుడి వలనే. అందుకే తాం విజ్ఞాయ యథాకామం చరగా మరిభావన. అందుకే దానికి ఏం చేయాలి నువ్వు అనొచ్చు, అడిగేవి కనుక చెప్తున్నాను. నిరాశో నిర్మమ శాంత సర్వభోగేషు నిస్పృహ, ఇదే మార్గం. నీకు నిజంగా మోక్షం అనే పెద్ద కబురు అడిగేవి కనుక ఇది ఉపదేశం. మోక్షం అంటే ఎలా వస్తుందని కబుర్లాడి మరి తర్వాత వచ్చి కలుస్తానండి అంటే లాభం ఏంటండి ఇక్కడ? అది అడిగేవి కనుక అది కావాలంటే మార్గం ఒకటే, విష్ణువుని పట్టుకో. మాయ ఆయన చేతిలో ఉంది. ఆ పట్టుకునే విధానం ఎలాగా? నిరాశో, దేని మీద కోరిక పెట్టుకోకు. నిర్మమ, ఇది నాది అనే మాట పెట్టుకోకు. శాంత, మనస్సులో అల్లకల్లోలా రేగనివ్వకు. సర్వభోగేషు నిస్పృహ, సర్వభోగముల యందు నిస్పృహలు ఉండు. విష్ణువు జగదిదం జ్ఞాత్వా, ఈ జగత్తంతా విష్ణువు యందున్నదని తెలుసుకో. విష్ణువు జగత్, విష్ణువునందు జగముందని తెలుసుకో. అంతేకాదు విష్ణు జగతి వాసకృత్, విష్ణువునందు జగముందని తెలుసుకో, జగము యందు విష్ణువు ఉన్నాడని తెలుసుకో. ఇలా తెలుసుకుని ఆత్మానమావేశ్య సర్వతో విరతో భవా, ఆత్మతో ఆత్మయందు ఉంటూ నువ్వు ఆనందంగా విహరించు అన్నాడు ఇక్కడ. అంతే. ఇక్కడ ఆత్మతో ఆత్మయందు ఉంటూ అంటే పరమాత్మను తెలుసుకునే దేనితో? నువ్వు పరమాత్మతోనే. అది వేరు ఇది వేరా, అది ఐక్యం. అలా ఉంటూ హాయిగా ఉండు అని చెప్పి మునీశ్వరులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడాను
కల్కికి ప్రదక్షిణలు చేసి వెళ్ళారు అందరూ. కపిలాశ్రమానికి చేరుకున్నారు వారందరూ కూడా. ఈ మాట విన్నటువంటి మహానుభావుడు విష్ణుయసుడు తిన్నగా బదరికారణ్యానికి చేరి అక్కడ తపస్సును ఆచరించి శరీరాన్ని త్యజించాడు. అచ్చం వసుదేవుడు దేవకీదేవి వలనే. ఇక్కడిని పద్మయా రమయా కల్కి శంభలేశ్వర వాంఛితే చకార రాజ్యం ధర్మాత్మ లోకవేద పురస్కృత. లోకవేద పురస్కృత, లోక వేద ఈ రెండిటి ధర్మములను ఆచరిస్తూ ఉంటూ ఉండగా ఒకసారి పరశురాముడు అక్కడికి వచ్చేసాడండి. గురుగారు నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి పుష్యమాస ప్రారంభం. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటల నుంచి నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. 2025. ఈ ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశించేటువంటి సుదినాన అర్ధరాత్రి సమయంలో గనక భగవద్ధ్యానం కనుక చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడాను సఫలీకృతమైనటువంటి లక్షణంతో విరాజిల్లుతాం. అంతేకాకుండా చంద్రుడు పుష్యమీ నక్షత్ర సమీపాన సంచరించేటువంటి మాసం కాబట్టి, ఈ నక్షత్రంలోనే పూర్ణిమ ఉంటుంది కాబట్టి, ఈ మాసంలో ఏ పర్వదినాన్ని జరుపుకుంటున్నా ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడిని ఆరాధించటం విశేషకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పుష్యమాసంలో మనకు వచ్చేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగగా చెప్పుకుంటాం. అంతేకాకుండా పగటి సమయం తక్కువగాను రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. ఈ మాసంలో చేసేటువంటి వస్త్రదానం, నువ్వులతో చేసినటువంటి పిండి వంటలు, అలాగే దాన ధర్మాలు అత్యధిక శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తాయి. పుష్యమాసంలో గృహారంభం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని కూడా శాస్త్రం, చోర భయం కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పారు. అందుచేత ఇది మత్స్యపురాణ సారరీత్యా చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడాను పుష్య మాసం పౌష్యలక్ష్మికి నాంది పలుకుతుంది. అంటే ఆ యొక్క సస్యలక్ష్మి లక్ష్మీదేవి అవతార స్వరూపంగా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి రైతన్నలకు పంటలు ఇంటికి చేరేటువంటి సమయంగా చెప్తాం. అందుకనే ఈ యొక్క ప్రకృతిలో అత్యంత కీలకవంతమైనటువంటి మాసంగా పౌష్యమాసం చెప్తాం. ఈ పుష్యమాస సందర్భంగా శనికి సంబంధించిన మూలమంత్రాన్ని పఠించాలి. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అని. నడుచుకుంటూ గనక కాళ్ళకి చెప్పులు లేకుండా శివాలయాన్ని కానీ విష్ణాలయాన్ని కానీ దర్శించినట్లయితే అద్వితీయమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవితం లభ్యపడుతుంది మానవుడికి అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం
మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం పయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:48. తిథి పాడ్యమి రాత్రి 3:20 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 12 గంటల వరకు. వర్జం ఉదయం 9:32 నుంచి 11:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:45 వరకు. మరల రాత్రి 11:01 నుంచి 11:53 వరకు. అమృతకాలం రాత్రి 7:11 నుంచి 8:48 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషం మంగళవారం. అలాగే రాత్రి 3:20 నుంచి త్రిపుష్కర యోగం ఉందండి, సూర్యోదయం వరకు. ఆ సమయంలో మనం చేయవలసిన పనులు ధ్యానం, దానం, జపం మొదలైనవి. కానీ కలహించుకోవడం, ఆపరేషన్లు చేయించుకోవడం, అప్పులు ఇవ్వడం లాంటివి చేయకూడదు. అలాగనే ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీ గణేశరణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం, అప్పు తీర్చడం ప్రయత్నం చేయడం, కొంచెమైనా తీర్చడం. రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల 10 రకాల రుణాలు తీరిపోతాయి, మోక్షానికి ఆటంకాలు తొలగుతాయి. అలాగనే మంగళవారం రోజున వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకుంటూ అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే అనారోగ్యాలు తొలగిపోతాయి. మంగళవారం రోజున అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాంకురు ప్రభో అనే మంత్రాన్ని జపించుకుంటూ రోజంతా గడిపినట్లయితే ధర్మరక్షణ లభిస్తుంది. 16వ శుభదివసం ధనుర్మాసంలో. ఈ సందర్భంగా గోదాదేవి అంటోంది, మాకందరికీ ప్రభువైనటువంటి నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించేవాడా, మమ్మల్ని లోపలికి పోని అని ద్వారపాలకులతో అంటున్నారన్నమాట. మేము స్వామిని దర్శించడానికి వచ్చాం, పరిశుద్ధులమే వచ్చాం, మణులతో ఉన్నటువంటి గడియ తెరు స్వామికి శరణాగతి చేయడానికి వచ్చాం. మేము గోపభామలం, అజ్ఞానులమైనా సరే స్వామి యందు అత్యంత ప్రేమానురాగం కలిగినటువంటి వారము. స్వామికి సుప్రభాతం పాడి మేలుకొల్పడం కోసం వచ్చాం, మాకు ఆయన యొక్క అనుగ్రహం కావాలి. ఇంద్రనీలమణి లాంటి కాంతి కలిగినటువంటి కృష్ణుడు మాకు పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. మేము ఆ ప్రయోజనం కోసమే వచ్చాం. స్వామి నిద్ర లేచేటట్లుగా సుప్రభాతాన్ని పాడతాం. స్వామి నీ నోటితో వద్దని చెప్పకు, మమ్మల్ని అడ్డుకోకు, దృఢంగా బంధించినటువంటి తలుపుల గడియ తీ, లోపలికి వెళ్ళేలా చెయ్యి అని అక్కడ ఉండే ద్వారపాలకుని వేడుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే అందరి యొక్క ఆనుకూల్యాన్ని సాధించాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆయన అందరివాడు. కాబట్టి మనం సాటి జీవులను అందరినీ కూడా గౌరవించడం అనేటువంటిది భగవంతునికి ప్రీతికరం. నేటి ఆణిముత్యాలు. నీకు ఉండే జ్ఞానం నీకు శక్తిని ఇస్తుంది, నీ యొక్క ప్రవర్తన నీకు గౌరవాన్ని ఇస్తుంది. బాలకృష్ణ జై.
తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ దుర్గమ్మ నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద, ఈ 4 నాకు ఇవ్వాలి. పోతన గారి యొక్క శ్రీ విద్యా సంప్రదాయ రహస్యాలు ఎంత గొప్పవంటే ఆయనకి తెలియని విషయం లేదు. ఎంతటి మహానుభావుడంటే ఆయన సాధారణంగా పరదేవత గురించి చెప్తే ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు ఈ 5 ప్రాణప్రదమైనటువంటి బీజాక్షరాలుగా చెప్తారు. ఈ 5 మళ్ళీ క్లీం సౌహు పక్కన పెట్టిన ఐం హ్రీం శ్రీం ఈ 3 పరమ పవిత్రంగా అనుసంధానం చేస్తారు. ఇవి 3 అనుసంధానం చేయడానికి ముందు ప్రణవం పలుకుతారు. ఓం అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉంటేనే అనాలి. అందరూ అనలేరేమోనని పోతన గారు ఈ మంత్రాన్ని పద్యంగా మార్చారు. అందుకే మహత్వ బీజాక్షరం ఏది అంటే ఓంకారం. ఓం కవిత్వ, ఐం పటుత్వ, హ్రీం సంపదల్, శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చి అమ్మా నువ్వు అనుగ్రహించాలమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్తాను, భాగవతాన్ని అంధ్రీకరిస్తానమ్మా అని ప్రార్థన చేశారు. ప్రార్థనకి అంత వైభవం ఉంటుంది. ఏదైనా ప్రార్థనతో ప్రారంభం కావాలి. అందుకే అటువంటి ప్రార్థన చేసి మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మరి శ్రీ మహావిష్ణువు కథలు కదా చెప్దాం అనుకుంటున్నారు. హరికింబట్టపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతల్తోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లిములమాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు. లక్ష్మీదేవి మీద బహుశా ఇంత అందమైన పద్యం ఇవ్వడం పోతన గారికే చెల్లిందేమో. ఎంత చిన్న చిన్న సమాసాలతో ఎంత అద్భుతంగా రాశారో. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు, దీనికి వ్యాఖ్యానం ఎందుకండి? వర్ధంపు పెన్నిక్క చంద్రురు తోబుట్టు, చంద్రుడితో కలిసి పుట్టింది క్షీరసాగరంలో. చంద్రురు తోబుట్టు భారతీ గిరిసుతలతోనాడు పువ్వోడి, పువ్వులాంటి శరీరం ఉండి భారతి అంటే సరస్వతి, సరస్వతీదేవితోటి గిరిసుతల్ పార్వతీదేవితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. భారతీ గిరిసుతలతోనాడు పువ్వోడి తామరలందుండెడు ముద్దరాలు, తామర పువ్వులో కూర్చుంటుంది. జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లీములవాపు తల్లి, దరిద్రం తీర్చేయగలిగిన అమ్మ. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్, మాకు నిత్య కళ్యాణములనిచ్చుగాక అని సరస్వతీదేవిని ప్రార్థన చేశారు. బహుశా తెలుగు వాంగ్మయంలో ఇక అటువంటి పద్యాన్ని మళ్ళీ పోతన గారు వస్తే ఇవ్వాలేమో. అద్భుతమైన పద్యం. శారదా మంత్రములోని కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవిని తెల్లటి రూపంతో వర్ణించి బీజాక్షరాలతో ఉంటాయి ఆ మంత్రాలు. ఈ మంత్రాలన్నింటిలో మళ్ళీ 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ఆ 11 సరస్వతీ మంత్రాలు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి. ఆ 11 మంత్రాల్ని ఉపాసన చేసిన, ఒక్క మంత్రాన్ని ఉపాసన చేసిన అమ్మవారు విశేషమైనటువంటి ధారణాశక్తిని, వాక్శక్తిని, కవిత్వ శక్తిని ఇస్తుంది అని. అటువంటి సరస్వతీ కటాక్షం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఇబ్బంది పడకూడదని పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వరదుడు, వరేణ్యుడు, విశ్వరూపుడు, ధీమంతుడైన శివుడి గురించి బ్రహ్మదేవుడు చెప్పిన నామ సముచ్చయాన్ని విను.
దశనామ సహస్రాణి యాన్యాక ప్రపితామహః తాని నిర్మథ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం. బ్రహ్మదేవుడు 10,000 నామాలను చెప్పాడు. వాటిని మథించి పెరుగులో నుండి నేతిని తీసినట్లుగా ఈ నామ సహస్రం ఉద్ధరించబడుతోంది. గిరేసారం యథా హేమ, పుష్పసారం యథా మధు, ఘృతాసారం యథా మండః తథైతత్సారముద్ధృతం. పర్వతాల నుండి బంగారాన్ని, పుష్పసారం నుండి తేనెను, నేతి నుండి మండబను అంటే నేతిపై తేలిన తెట్టు పొందినట్లుగా 10,000 నామాల సారం సహస్రనామాన్ని కూర్చాడు. సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం, ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా, మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్నం పావనం మహత్. ఈ నామాలు సర్వ పాపాలను పోగొడతాయి. చతుర్వేదాలతోనూ ఇవన్నీ కూడి ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని పొందాలి. ఈ సహస్రనామాలను నియమపూర్వకంగా ధారణ చేయాలి. ఇవి శుభాలను ఇస్తాయి, పుష్టిని ఇస్తాయి, రాక్షస పీడను నివారిస్తాయి, పరమ పావనమైనవి. ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్ధధానాస్తికాయ చ, నా శ్రద్ధధాన రూపాయ నాస్తికాయాజితాత్మనే. శ్రద్ధ, ఆస్తికత్వం గల భక్తుడికి మాత్రమే ఈ సహస్రనామాన్ని ఉపదేశించాలి. శ్రద్ధ లేని వాడికి, నాస్తికుడికి, ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఉపదేశించకూడదు. యశ్చాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం, సకృష్ణ నరకం యాతి సహ పూర్వై సహాత్మజై. కృష్ణ, జగత్కారణ రూపుడైనటువంటి ఈ ఈశ్వరుణ్ణి దోషదృష్టితో చూసేవాడు పూర్వీకులు కుమారులతో సహా నరకాన్ని పొందుతాడు. ఇదం ధ్యానమిదం యోగం ఇదం ధ్యేయమనుత్తమం, ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం. ఇదే ధ్యానం, ఇదే యోగం, ఇదే ధ్యానించదగిన ఉత్తమ ధ్యేయం, ఇదే జపించదగినది, ఇదే జ్ఞానం, ఇదే ఉత్తమ రహస్యం. యం జ్ఞాత్వా అంతకాలేపి గచ్చేత పరమాం గతిం, పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణమిదముత్తమం. ఇదం బ్రహ్మా పురా కృత్వా సర్వలోకపితామహః, సర్వస్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్. తదా ప్రభృతి చైవాయం ఈశ్వరస్య మహాత్మనః, స్తవరాజ ఇతి ఖ్యాతః జగత్యమరపూజితః. మరణ సమయంలో దీనిని స్మరించినవాడు పరమగతిని పొందుతాడు. ఇది పరమ పవిత్రమైనది, మంగళకరమైనది, మేధస్సును వృద్ధి చేస్తుంది, శుభకరమైనది, ఉత్తమమైనది. పూర్వకాలంలో సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు దీనిని ప్రకటించి సమస్త దివ్య స్తోత్రాలకు దీనిని రాజుగా ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి మహాత్ముడైన ఈశ్వరుడి యొక్క ఈ సహస్రనామం దేవతల చేత పూజించబడి లోకంలో స్తవరాజమని ప్రఖ్యాతిని పొందింది. బ్రహ్మలోకాదయం స్వర్గే స్తవరాజోవతారితః, యతస్తండిః పురా ప్రాపతేన తండికృతోభవత్. ఈ స్తవరాజం బ్రహ్మలోకం నుండి స్వర్గలోకానికి అవతరించింది. దీన్ని ముందుగా తండి మహర్షి పొందాడు, అందువలన తండి దీనిని రచించాడు అని లోక వ్యవహారం. స్వర్గాచ్చైవాత్ర భూర్లోకం తండినాహ్యవతారితః, సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. నిగదిష్యే మహాబాహో స్తవానాముత్తమం స్తవం. ఓ మహాబాహు, స్వర్గలోకం నుండి భూలోకానికి తండి తెచ్చిన ఈ స్తోత్రం అన్ని శుభాల కంటే శుభస్వరూపమైనది, అంత
శుభ స్వరూపంగా ఉండేటువంటిది. సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ ఉత్తమ స్తవాన్ని నీకు చెబుతాను. బ్రహ్మణామపి యద్బ్రహ్మ పరాణామపి యత్పరం. ఇది వేదాలకే వేదం, పరం కంటే పరమైనది. తేజసామపి యత్తేజః తపసామపి యత్తపః శాంతానామపి యశ్శాంతః ద్యుతీనామపి యా ద్యుతిః దాంతానామపి యో దాంతః ధీమతామపి యా చ ధీః దేవానామపి యో దేవః ఋషీణామపి యస్సృషిః యజ్ఞానామపి యో యజ్ఞః శివానామపి యః శివః రుద్రాణామపి యో రుద్రః ప్రభా ప్రభవతామపి యోగినామపి యో యోగీ కారణానాం చ కారణం యతో లోకాః సంభవంతి న భవంతి యతః పునః సర్వభూతాత్మభూతస్య హరస్యామిత తేజసః అష్టోత్తరసహస్రం తు నామ్నాం శర్వస్య మే శృణు యచ్ఛ్రుత్వా మనుజవ్యాఘ్ర సర్వాన్ కామానవాప్స్యసి. తేజస్సులకే తేజస్సు, తపస్సులకే తపస్సు, శాంతులలో శాంతుడు, కాంతికే కాంతి, జితేంద్రియులలో పరమ జితేంద్రియుడు, ధీమంతులలో బుద్ధి, దేవతలకే దైవం, ఋషులకే ఋషి, యజ్ఞాలకే యజ్ఞం, శుభాలకే శుభం, రుద్రులకే రుద్రుడు, ఈశ్వరుడికే ఐశ్వర్యం, యోగులకే యోగి, కారణాలకే కారణం. ఆయన నుండే లోకాలు పుడుతున్నాయి, మళ్ళీ ఆయనలోనే లీనమవుతున్నాయి. ఆయన సర్వభూతాలకు ఆత్మస్వరూపుడు. ఆ విధంగా అమిత తేజస్వి అయిన శివుడి అష్టోత్తర సహస్రనామాలను విను ఓ మనుజ శ్రేష్ఠ. దానిని వింటే కోరిన వాటన్నిటినీ పొందుతావు. అస్య శ్రీ శివ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఉపమన్యుర్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ సాంబ సదాశివో దేవత స్థిరః స్థాణుః ఇతి బీజం శ్రీమాన్ శ్రీవర్ధనో జగతి ఇతి శక్తిః దేవాధిపతిరితి కీలకం. శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. లం పృథ్వీతత్వాత్మనే గంధం సమర్పయామి హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి రం అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి వం అమృతతత్వాత్మనే నైవేద్యం నివేదయామి సం సర్వతత్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. స్థిరస్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః. స్థిరః స్థిరమైనవాడు, త్రికాలాతీతుడు, త్రిగుణాతీతుడు, స్వయం ప్రకాశుడు, సచ్చిదానంద స్వరూపుడు. అందుచేత శివుడు స్థిరుడు. స్థాణుః సంసారమనే మండపానికి మూలస్తంభంలాగా సర్వానికి ఆధారమైనవాడు, అణువు వంటివాడు, అణువునా వ్యాపించినవాడు, చలనం లేనివాడు, ప్రభుః అంతర్యామి అయిన ఈశ్వరుడు,
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదు కదా. చీమ కానీ ఏ పురుగు కూడా కుట్టదు. శివుడి ఆజ్ఞ లేకపోతే ఏదీ జరగదు. కనుక శివుడు ప్రభువు, భీమ భయంకరుడు. ముల్లోకాలు శివుడికి భయపడతాయి. కనుక శివుడు భీముడు. అష్టమూర్తులలో భీముడనే పేరులో ఆ పేరుతో ఆకాశ స్వరూపుడై ఉన్నాడు కూడా. ప్రవరహ శ్రేష్ఠుడు. ఎప్పుడూ కూడా బ్రహ్మభావం నుండి చలించనివాడు కనుక శ్రేష్ఠుడు. వరదహ వరములిచ్చువాడు. ఏ వరం కోరితే ఆ వరం ఇస్తాడు. బాణాసురుడు ఇంటి వాకిలి వద్ద కాపలాగా ఉండమంటే ఉన్నాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని ఇమ్మంటే ఇచ్చాడు. గజాసురుడు పొటలో ఉండమంటే ఉన్నాడు. కుబేరుడు ధనపతి చెయ్యమంటే చేశాడు. ఇలా ఎన్నో వరాలు ఇచ్చాడు. కనుక శివుడు వరదుడు. వరహ వరుడు అంటే శ్రేష్ఠుడు. విశ్వమనంతా ఆచ్ఛాదించి ఆవరించి ఉండేవాడు. శివుడి వాహనమైనటువంటి వృషభం ధర్మస్వరూపం. అందుచేత శివుడు ధర్మానికి అధిష్టాత, శ్రేష్ఠుడు. సర్వాత్మ ప్రాణులకు అంతరాత్మ, సమస్త జీవుల్లోని ఆత్మలు తానే అయినవాడు. సర్వవిఖ్యాత అంతటను ప్రసిద్ధుడు. సమస్త దేవతలకు ప్రసిద్ధుడు దేవతల్లోను. కనుక సర్వవిఖ్యాతుడు. సర్వ సర్వత్ర ఉండేవాడు. ఉన్నది ఒకే ఒక బ్రహ్మమే. ఆ బ్రహ్మమే శివుడు. సర్వకర విశ్వకర్త, సమస్త కర్మలు చేస్తూ ఉంటాడు. భవః విశ్వమును పుట్టించువాడు, అంతా తానే అయినవాడు. కనుక విశ్వాన్ని పుట్టించేవాడయ్యాడు భవుడు. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః. జటీ జటలు కలవాడు. జటను పెరికి కొట్టగానే వీరభద్రుడు పుట్టాడు కదా. ఇలా పురాణాల్లో శివుడి జటలకు సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. చర్మీ చర్మమును ధరించేవాడు. భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. శిఖండి శివుడు తన జటాజూటము పైభాగము ఒక గుత్తిలాగా చేసుకున్నాడు. దాన్ని శిఖండము అంటారు. దాన్ని ధరించేవాడు శిఖండి అంటే కోడి. ఒక సందర్భంలో శివుడు కోడి రూపాన్ని ధరించాడు. అందువల్ల శివుడు శిఖండి అయ్యాడు. సర్వాంగ విశ్వరూపుడు, యోగ స్వరూపుడు, వేదాంగ స్వరూపుడు. సర్వభావన సర్వాన్ని భావించువాడు. సర్వ జీవకోట్లను కూడా సృష్టించి, కోట్యానుకోట్ల జీవకోట్లను కూడా సృష్టించి పోషిస్తూ ఉంటాడు. చైతన్య శక్తి అయి ఉన్నాడు. హరహ సంహరించేవాడు. హరిణాక్ష మృగనేత్రాల వంటి విశాల నేత్రాలు గలవాడు. తెల్లని కన్నులు కలవాడు. సర్వభూత హరహ సర్వ ప్రాణులను సంహరించువాడు. ప్రళయకాలంలో సమస్తాన్ని హరించేవాడు. ప్రభువు సర్వభోక్త, సమస్త సృష్టికి ప్రభువు కనుక విశ్వనాథుడు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్ధనః. ప్రవృత్తి చేష్టారూపంగా అధికంగా ప్రవర్తించేవాడు, ధర్మాన్ని తెలిపేవాడు. నివృత్తి మోక్షమార్గ ప్రవర్తకుడు, వైరాగ్యాన్ని జ్ఞానాన్ని అందించి నిష్కామ కర్మల ద్వారా మోక్షాన్ని అందిస్తాడు కూడా. నియతః ఇంద్రియాలను నిగ్రహించువాడు. జీవుల కర్మబంధాలను అనుసరించి ఆయా పాప పుణ్య ఫలాలను అనుభవింపజేసేవాడు. శాశ్వత నిత్యుడు. భూత భవిష్యత్ వర్తమానాలనే 3 కాలాల్లోనూ ఉండేవాడు. ధ్రువః నిశ్చలుడు. నామము రూపముతో నిండి ఉన్నటువంటి సమస్త విశ్వము నశించిన నిశ్చలుడుగా ఉండేవాడు ధ్రువుడు. శ్మశానవాసి శ్మశానం నివాసంగా గలవాడు. మహాశ్మశానం అంటే కాశీ, కాశీక్షేత్రంలో నివసించేవాడు. లయకారుడు. భగవాన్ సమగ్రమైన అంటే ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి, సంపద, వైరాగ్యము, ధర్మము అనే వాటిని భగవలంటారు. ఇవి గలవాడు భగవంతుడు. భగవంతుడు అనటానికి భగ
అనటానికి ఇప్పుడు అర్థమైందా మీకు? ఏదేది గలవాడు అని మనం తెలుసుకున్నామో, ఐశ్వర్యము, జ్ఞానము, కీర్తి, సంపద, వైరాగ్యము, ధర్మము అనే వాటిని భగ అంటారు. అంటే దీన్ని అన్ని చేరి భగములు అంటారు. ఇవి కలవాడెవరు? భగవంతుడు. భగవాన్ అంటే ఈ గుణాలు కలవాడు. ఉత్పత్తి ప్రళయములు, భూతములు, రాకపోకలు, విద్యలు తెలిసినవాడు భగవంతుడు. ఆయనే శివుడు. ఖచరహ, ఖ శబ్దమునకు ఆకాశమని అర్థము. ఆకాశమందు చరించువాడు, ధారాకాశంలో చరించువాడు సూర్యుడు. అష్టమూర్తులలో ఈశానుడు అనే పేరు గల సూర్యస్వరూపుడు. గోచరః, సర్వేంద్రియ గమ్యుడు, విషయభోక్త. అగ్నికి శబ్దస్పర్శ రూపాలు కలవు. అందువల్ల పంచభూతాలలో మనకు మొదటిగా కనిపించేది అగ్ని. ఆ అగ్ని శివుడి అష్టమూర్తుల్లో ఒక రూపము. అర్ధనః, కాలాంతకుడై పాపులను పీడించేవాడు. అంటే భిక్షాచరణం చేసేవాడు. అంటే ప్రళయకాలంలో అన్ని జీవులను పీడించేవాడు. అభివాద్యో మహాకర్మ తపస్వీ భూత భావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః. అభివాద్య, అందరి చేత అభివాదం, నమస్కారం పొందదగినవాడు, స్తుతింపదగినవాడు. మహాకర్మ, మహాకృత్యాలైన సృష్టి మొదలైన కార్యాలను చేసేవాడు. తపస్వి, తపస్సే ధనంగా కలవాడు. తపస్వి. శివుడు ఆదియోగి, మహాయోగి, తపస్వి. భూతభావన, భూతాలను భావించేవాడు. సంకల్పమాత్రంగానే సృష్టించేవాడు, రక్షించేవాడు. ప్రాణుల యందు అంతరాత్మ రూపంలో ఉన్నవాడు. ఉన్మత్తవేష ప్రచ్ఛన్న, ఉన్మత్త వేషంలో ప్రచ్ఛన్నంగా తిరిగేవాడు. అంటే అనగా దిగంబరుడు అని అర్థం. పిచ్చివాడిలాగా నటిస్తూ తన మహిమను గూఢంగా దాచుకునేవాడు. అంటే ఏమీ తెలియనట్టుగా ఆడేవాడు. సర్వలోక ప్రజాపతి, సర్వలోకాలలోని ప్రజలకు అధిపతి అయినటువంటి. అంటే ఏ లోకాలవి? అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ అనేటువంటి 7 అధోలోకవాసులకు భూలోక, భువర్లోక, స్వర్లోక, మహార్లోక, జనలోక, తపోలోక, సత్యలోక వాసులకు కూడా అధిపతి. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః. మహారూప, విభజింపరాని పెద్ద రూపం గలవాడు. విరాట్ పురుషుడై ఉన్నాడు. సృష్టిలోని అందాలన్నీ శివుడే అయి ఉన్నాడు. మహాకాయ, విరాట్ స్వరూపుడు. సమస్త లోకాలు శివుడి శరీరమే అయి ఉన్నాయి కనుక శివుడు మహాకాయుడు. వృషరూప, ధర్మస్వరూపుడు. శివుడు వృషభ వాహనుడు. వృషభం అంటే ధర్మం, ధర్మాన్ని అధిష్ఠించినవాడు. వృషభ వాహనుడు అంటే ధర్మముని. మహాయశాః, గొప్ప యశస్సు కలవాడు. మహారూప, విభజింపరాని పెద్ద రూపం గలవాడు. విరాట్ పురుషుడై ఉన్నాడు. సృష్టిలోని అందాలన్నీ శివుడే అయి ఉన్నాడు. మహాకాయ, విరాట్ స్వరూపుడు. సమస్త లోకాలు శివుడి శరీరమే అయి ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.